మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హన్వాడ మండలం పల్లెమోని కాలనీ దగ్గర ఎథనాల్ ట్యాంకర్, ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇథనాల్ ట్యాంకర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ డ్రైవర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. స్థానికులు కంటైనర్ అద్దాలు పగలగొట్టి డ్రైవర్ను బయటకు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. टैंकर और टैंकर बस्ट हो गया है, बहुत खतरनाक हो गया है। टैंकर और टैंकर बस्ट हो गया है, बहुत खतरनाक हो गया है। మహబూబ్ నగర్ లో ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఈ ప్రమాదం ఎలా జరిగింది? అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్నగర్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి పిల్లిగుండు, అట్లాగే పల్లెమోని సంబంధించిన శివారు ప్రాంతంలో వైపు నుంచి ఇథనాల్ సంబంధించిన ట్యాంకర్, మరో ఎదురుగా ఐరన్ లోడ్ తో వెళ్తున్నటువంటి లారీ రెండు ఎదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సో ఇథనాల్ ట్యాంకర్ సంబంధించిన డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. సో ఒక్కసారిగా ఆ ట్యాంకర్ లీక్ అవడంతో భారీగా మంటలు చెలరాయి. క్రమక్రమంగా వ్యాపించడంతో మంటల్ని అదుపు చేయడం కూడా చాలా కష్టసాధ్యంగా మారింది. సుమారుగా 3 గంటల పాటు ఫైర్ ఇంజిన్ సాయంతో దాదాపు 3 ఫైర్ ఇంజిన్లతోటి మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో అక్కడికక్కడే ట్యాంకర్ సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ మంటల్లో సజీవ దహనం కావడం జరిగింది. సో ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ఐరన్ లోడ్ అంటే స్టీల్ లోడ్ తో వెళ్తున్నటువంటి లారీ డ్రైవరు ఆ లారీలో చిక్కుకోవడంతో స్థానికులు అతన్ని అత్యంత చాలాసేపటి వరకు కష్టపడి బయటికి తీయడం జరిగింది. సో ఆ లారీ డ్రైవర్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సో మంటలను అదుపు చేయడం మాత్రం చాలా కష్టసాధ్యంగా మారింది. సుమారు 3 గంటల సేపు ఆ మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. పూర్తిగా ఆ ట్యాంకర్ అయితే పూర్తిగా కాలిపోయింది. సో ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. దాదాపు ఈ ప్రమాదం సరిగ్గా 12:30-1 గంటల ప్రాంతంలో జరిగింది. అప్పటి నుంచి 3 గంటల వరకు ప్రమాదం సంబంధించినటువంటి సహాయక చర్యలు అయితే కొనసాగాయి. సో ఘటనా స్థలాన్ని మహబూబ్నగర్ ఎస్పీ జానకి కూడా పరిశీలించారు. సో ఈ ఎంటైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి కేసుని నమోదు చేసి పోలీసులు ఫాలోఅప్ చేస్తున్నారు. రైట్ బాలకృష్ణ.